హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి ఏపీపీఎస్సీ ద్వారా 3295 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో విత్ ఇన్ 4 monthsలో కేవలం 4 నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కూడా మరి నిర్ణయించడం అయితే జరిగింది. సో మరి వీటికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవడము ఏంటి అనే వివరాలు మనము కంప్లీట్గా చూద్దాము. సో ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఈ అప్డేట్ మనకు అన్ని ప్రముఖ వార్తా ఛానళ్లలో కూడా రావడం జరిగిందండి. ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త అంటూ మనకు తెలుస్తుంది. ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరి నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పారు. యూనివర్సిటీ రాజీవ్ IIITలో లెక్చరర్ల నియామకానికి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. యూనివర్సిటీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలనే పూర్తి ప్రక్రియలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 3-4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. అక్టోబర్ 10వ తేదీ కల్లా పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఛానల్లో అండి ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తము ఏదైతే యూనివర్సిటీస్ రాజీవ్ IIITలో లెక్చరర్ల నియామక భర్తీకి ఆమోద ముద్ర వేసినట్లుగా ఇక్కడైతే క్లియర్గా మనకైతే తెలుస్తుందండి. సో ఆగస్ట్ 23న నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 3-4 వారాల్లో మరి వీటికి భర్తీకి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా, మరి వీటికి లెక్చరర్ పోస్టులకు ఎవరు అర్హులు అంటే, సో గైస్ అందరూ కూడా గమనించాలి, పీజీ తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా, పీజీ. నెక్స్ట్ దీంతో పాటుగా బీఈడీ ఏం అవసరం లేదండి, వీటికి బీఈడీ అవసరం లేదు. కానీ సెట్ కానీ నెట్ కానీ ఉండాలండి. ఏముండాలి, సెట్ కానీ నెట్ కానీ ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు, అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మరి ఏమైనా టీచింగ్ పోస్టులతో పాటుగా నాన్ టీచింగ్ పోస్టులు కూడా విడుదల చేస్తే సో వేరే వాళ్ళు కూడా డిగ్రీ అభ్యర్థులుగా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ లెక్చరర్ పోస్టుల భర్తీకి మాత్రమే ఆమోద ముద్ర వేసినట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, సో చూద్దాం మరి మనకు రానున్న రోజుల్లో గ్రూప్ 2 అంతేకాకుండా సచివాలయం ఉద్యోగాలు, మరికొన్ని ఉద్యోగాలు అయితే విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే ఉందండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి. సో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం.
ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.